హాయ్ అండి, అందరికీ నమస్తే. పప్పాయ సోపు నేను ఇంట్లో తయారు చేశాను. ఇది ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇష్టమైతే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే కొంచెం మనకి పప్పాయ అనేది స్కిన్కి చాలా మంచిది. సమ్మర్లో అయినా వింటర్లో అయినా పప్పాయ బాగా మనకి స్కిన్కి బాగా పనిచేస్తుందండి. నేను ఇప్పుడు ఇది ఎలా తయారు చేశానంటే, మీషోలో కానీ అమెజాన్లో కానీ సోప్ బేస్ దొరుకుతుంది మనకి. ఇది ఒక 1/2 kg 500 ml తీసుకోండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సపరేట్ ఒక బౌల్లో తీసుకొని ముందుగా మనం ఈ ముక్కలుగా కట్ చేసిన తర్వాత పప్పాయను కూడా ఒక సగం తీసుకోండి. ఒక పప్పాయలో సగం ముక్క తీసుకొని ఇవి గింజలు పొట్టు అన్నీ తీసేసి ఒక మిక్సీ బౌల్లో మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ, సింపుల్గా తయారు చేయొచ్చు. ఇప్పుడు మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసిన తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టి ఈలోపు నీళ్ళు వేడి బాగా చేయాలండి. ఇలా పేస్ట్ లాగా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఒక కళాయిలో నీళ్ళు వేడి చేసి డబల్ బాయిల్ చేయాలి. అంటే నీళ్ళు వేడి చేసే దాంట్లో మనం సోప్ బేస్ వేయకుండా ఒక బౌల్ పెట్టి ఈ సోప్ బేస్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేస్తే మనకి మంచి క్రీమ్ లాగా తయారవుతుంది. మీకు ఒకవేళ సోప్ బేస్ ఇష్టం లేకపోతే పియర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దానికి 3 సోపులు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ పెట్టానండి. ఇలా మనకు చూడండి అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు, అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత 1-2 చాలండి, విటమిన్ ఈ క్యాప్సూల్ ఎక్కువ వేయద్దు. ఆ తర్వాత చిటికెడు పసుపు ఇలా వేసిన తర్వాత ఈ సోప్ బేస్లో మనం ఇవన్నీ వేసి ఈ పప్పాయ పేస్ట్ని వేసి కలుపుకొని కొంచెం వేడి చేస్తే సరిపోతుంది, కలిపితే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచనవసరం లేదండి, కలిస్తే చాలు. మొత్తం బాగా కలపండి. కలిపిన తర్వాత మనం ఒక సోప్ బేస్ అంటే సోపు తయారు చేసుకునే ఇలాంటిది షేప్ ఉన్నది మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. లేదంటే మనకి ఇంట్లో స్టీల్ బౌల్స్ రౌండ్ ఉంటాయి కదండి, దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి, అంతే. మనకి సోప్ రెడీ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి పప్పాయ సోపు. చాలా బాగుంటుంది స్కిన్. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్ అనమాట. నా దగ్గర ప్లాస్టిక్ బౌల్ ఉంటే దాంట్లో కూడా రౌండ్ షేప్ సోప్ రావాలని అందులో కూడా కొంచెం వేసాను. చూడండి, చేతికి అంటుకోకుండా ఉంటే మనం వీటిని సపరేట్గా తీసి పెట్టేసుకుంటే చూడండి కొంచెం కూడా చేతికి అంటుకోవట్లేదు. ఇప్పుడు మీరు సపరేట్ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ. ఇది చాలా పెద్ద సోప్గా వచ్చింది మనకి. మీరు చిన్నవి కావాలంటే కూడా చిన్న సోప్ తయారు చేసుకోవచ్చు. వీడియో కోసం నేను కొంచెం పెద్ద సోప్ వేసాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చాయన్నమాట. ఇది డైలీ మొహం కడుక్కోవచ్చు, స్నానానికి, స్కిన్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మంచిదన్నమాట. పప్పాయ వేస్తే మనకి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. మంచి ఆరెంజ్ కలర్లో చక్కగా వచ్చాయి చూడండి. మీకు నచ్చిందండి వీడియో? నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కొన్ని మనం ఇంట్లో స్కిన్కి సంబంధించి ఇంట్లోనే తయారు చేసుకుంటే కెమికల్ లేని సోప్ మనకి రెడీ అవుతుంది. బాగా యూజ్ అవుతుంది. చాలా సోప్స్ వచ్చాయి చూడండి. ఇవే బయట కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి మనకి. పప్పాయ సోప్ అని చాలా రకాలుగా సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి, కానీ రేట్ ఎక్కువ. ఇంట్లో తయారు చేసుకుంటే మనకి